ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రైతులు, మహిళలకు ఉగాది కానుకగా 2 కీలక అంశాలను వెల్లడించారు. 2 రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి అనేక అంశాలు ప్రస్తావించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా రైతులు, మహిళలకు ఉగాది కానుకగా వారి ఖాతాల్లో నిధులు జమ చేయడంతో పాటుగా కొత్త ఇళ్ల గృహప్రవేశాలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో 6,000 జమ కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు, మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు ఉగాదికి ఉంటాయని చెప్పారు. అన్నదాత సుఖీభవ ఇళ్లు ఈ 2 ఉగాది కానుకలుగా పేర్కొన్నారు. రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు మరో 2 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. పీఎం కిసాన్ 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానుండగా అదే రోజున ఏపీ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అస్సాంలోని గుహవాటిలో జరిగే కార్యక్రమంలో మోదీ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు. 3వ విడత కింద రాష్ట్రంలో 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 2,808 కోట్లు అందనున్నాయి. ఇందులో పీఎం కిసాన్ కింద 2,000, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రం 4,000 చొప్పున జమ చేస్తాయి. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతు ఏడాదికి రాష్ట్రం నుంచి 14,000, కేంద్రం నుంచి 6,000 ఇవ్వనున్నారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ 3వ విడత కింద 20,000 చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2 విడతల్లో రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకు 14,000 చొప్పున మొత్తం 6,309.44 కోట్లు జమ చేసింది.